2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండి. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ జాబ్ క్రాక్ చేసే ప్రాసెస్లో కోడ్నన్ మీకు ఏ విధంగా హెల్ప్ అయింది? నేను జాయిన్ అయ్యి 4 months అవుతుంది మ్యామ్. అండ్ మేము ఫస్ట్ పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నాను నేను. అండ్ ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాను జాబ్స్, బట్ ఎక్కడ ఏం అవ్వలేదు. సో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. సో మాకు టైం టు టైం షెడ్యూల్. ఎన్ని మంత్స్ అయింది ఇక్కడ జాయిన్? 4 months అవుతుంది. 4 months అవుతుంది. ఓకే. షెడ్యూల్ ఎలా ఉంటుంది ఇక్కడ? మీరు ఇక్కడ హాస్టల్లో స్టే చేస్తున్నారు కదా? ఎస్ మ్యామ్. మాకు 9 to 4 జరుగుతుంది మ్యామ్. షెడ్యూల్ అనేది 9 to 4 క్లాసెస్ జరుగుతాయి. అండ్ 4 to 6 ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతాయి. సో మాకు ఫస్ట్ పైథాన్, నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్, తర్వాత ఆప్టిట్యూడ్. పైథాన్ కంప్లీట్ అయ్యాక ఫ్రేమ్ వర్క్స్ నేర్పుతారు, ఫ్లాస్క్, జాంగో అలాగా. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ కూడా జరుగుతుంది. ఓకే. అండ్ ఫ్యాకల్టీ అంతా కూడా చాలా బాగా చూసుకుంటారు, లైక్ బాగా చెప్తారు మాకు. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక చూస్తే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కోడ్నన్లో ఎందుకు అంటే ప్లస్ పాయింట్ అని చెప్తారు స్టూడెంట్కి? ఏ పాయింట్లో ఇక్కడ బాగుంటుంది అనుకోవచ్చు మ్యామ్? అంటే క్లాస్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది మ్యామ్. సో మాకు క్లియర్గా లైక్ ఏమైనా నేర్చుకోవడానికైనా బాగుంటుంది లెర్నింగ్ అంతా. అండ్ అలాగే ట్రైనర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు మాకు. ఎప్పుడు కావాలన్నా మాకు డౌట్స్ క్లారిఫై చేయడం కానీ ఇవన్నీ బాగుంటాయి వెన్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని డ్రైవ్స్ ప్రొవైడ్ చేశారండి కోడ్నన్ వాళ్ళు మీకు? 10 వచ్చాయి మ్యామ్. 10 డ్రైవ్స్ అంటే వచ్చాయి, బట్ నేను లాస్ట్ టైం మొన్నటిది అప్లై చేశాను. ఓకే. సో ఓవరాల్గా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసే ప్రాసెస్లో ఎక్కడెక్కడ ఈ పాయింట్లో నాకు ఇక్కడ మెంటర్ ఇలా గైడ్ చేశారు, ఇలా వాళ్ళు ఫ్యాకల్టీ ఇలా టేక్ కేర్ చేశారు కాబట్టి నేను క్రాక్ చేయగలిగాను, ఏదో పాయింట్ ఉంటుంది కదా, ఎక్కడ అనిపించింది మీకు? టెక్నికల్ రౌండ్స్ మ్యామ్. టెక్నికల్ రౌండ్ ఎలా ఇక్కడ మీకు అది స్ట్రాంగ్ చేశారండి? అంటే మాకు సాఫ్ట్ స్కిల్స్ బాగా జరిగింది మ్యామ్. సో అప్పుడు మాకు లైక్ ఏమైనా స్టేజ్ ఫేర్ ఉన్నా అండ్ మాకు హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏమైనా జరిగేటప్పుడు లైక్ ఎలాగా ఆన్సర్ ఇవ్వాలి అవన్నీ కూడా బాగా ట్రైన్ చేసేవారు. సో దానివల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది అనిపించింది, బట్ కాన్ఫిడెంట్ గా చెప్పాను అనిపించింది. ఓకే. కోడ్నన్ మీకు ఎలా తెలుసు అసలు? మా డాడీ యూట్యూబ్ చూసారు మ్యామ్. ఓ, మీ ఫాదర్ సజెస్ట్ చేశారా? ఓకే. సో బిలీవ్ చేశారా జాయిన్ అయ్యే ముందు? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ నేను లైక్ జరుగుతుందా ఎలా ఉంటుంది అనుకున్నాను, బట్ వచ్చాక అనిపించింది లైక్ మంచి స్టెప్ తీసుకున్నాను అని. ఓకే. అది బిలీవ్ చేస్తున్నారు ఇప్పుడు. సాటిస్ఫైడ్ మరి? ఇంట్లో పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఐ థింక్ మీకు ఇప్పుడే తెలిసినట్టుంది కదా జాబ్ వచ్చింది అని, ఒక 2-3 hours బ్యాక్ తెలిసినట్టుంది. చెప్పారా మరి? షేర్ చేసుకున్నారా వాళ్ళ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్. ఓకే. సో హాస్టల్లో ఉన్న ఫస్ట్ స్టూడెంట్, ఫస్ట్ బ్యాచ్ మీదే, అండ్ ఫస్ట్ స్టూడెంట్ జాబ్ ప్రాక్టీస్ కూడా మీరే. ఇక్కడున్న ఈ స్టూడెంట్స్ అందరికీ మీ పాయింట్ నుంచి వాళ్ళకి ఏం చెప్తారండి? లైక్ బిలీవ్ చేయమని చెప్తాను మ్యామ్. అండ్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే పక్కా క్రాక్ చేయగలరని చెప్తాను. అండ్ టైం టు టైం ఎప్పటికప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తూ అండ్ పైథాన్ కానీ ఏమైనా సాఫ్ట్ స్కిల్స్ ఏదైనా కాన్ఫిడెంట్ గా ఫస్ట్ అటెంప్ట్ చేయమని చెప్తాను మ్యామ్. ఓకే. సో కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి అండ్ అటెంప్ట్ చేయడం అనేది మెయిన్ మోటో. ఓకే. సో చాలామంది బయట స్టూడెంట్స్ చెప్తూ ఉంటుంటారు జాబ్స్ లేవు, రెసిషన్ ఉంది, ఇలా చాలా పాయింట్స్ ఎవరు రేస్ చేస్తూ ఉంటుంటారు. బట్ మీ కోడ్నన్లో కనుక చూస్తే ఎప్పటికప్పుడు అట్లీస్ట్ 1% అయినా జాబ్ క్రాక్ చేస్తూ ఉంటారు డైలీ. మేము అది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటాం. సో ఆ ప్రాసెస్లో మీరు ఏం చెప్తారండి? అంటే ఇక్కడ మీకు డ్రైవ్స్ వస్తున్నాయి, మీకు ఆన్ యావరేజ్ 10-15 డ్రైవ్స్ వచ్చాయని మీరే చెప్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు స్టూడెంట్స్కి? బయట ఎవరైనా రైట్ ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? కోడ్నన్ ఈజ్ బెస్ట్ అని చెప్తాను మ్యామ్. అండ్ అంటే ట్రైనింగ్ బాగా జరుగుతుంది మ్యామ్. ఫస్ట్ చెప్పాలంటే బాగా అప్ స్కిల్ చేయొచ్చు. అండ్ వేరే ఇన్స్టిట్యూట్ కి మనం లైక్ హైదరాబాద్ వెళ్ళినా కానీ మనకి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది రూమ్ కి వచ్చి. సో ఇక్కడ ఏంటంటే మాకు రూమ్ కి వచ్చి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. సో లెర్నింగ్ అయినా చాలా బాగుంటుంది. ప్రాక్టీస్ సెషన్ అని చెప్తూ ఉన్నారు కదా ఇందాక, అది అంటే రియలిస్టిక్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మెంటర్స్ ఉంటారండి ఆ టైంలో? గైడ్ చేస్తూ ఉంటారా? ఓకే. గైడ్ చేస్తుంటారు మ్యామ్. ఎప్పటికప్పుడు మాకు క్లారిఫై చేస్తూ ఉంటారు. అండ్ మాకు ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది, లైక్ వీక్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి, డైలీ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో మేము అక్కడ బాగా నేర్చుకోవడానికి బాగుంటుంది. ఓకే. ఎవరైతే పేరెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో వాళ్ళకు ఒక పానిక్ ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా దూరం, అంటే రాజమండ్రి అంటే మీరు ఎక్కడో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఇక్కడ చదువుకొని ఇక్కడ హాస్టల్లోనే ఉండాలి అంటే కొంత సెక్యూరిటీ మెయిన్ మోటో. జాబ్ సంగతి పక్కన పెడితే అప్స్కిల్ అయ్యే ప్రాసెస్లో సెక్యూరిటీ ఎలా ఉందని అబ్జర్వ్ చేస్తుంటుంటారు. యాజ్ ఏ పర్సన్గా, యాజ్ ఏ ఉమెన్గా మీరు ఏం చెప్తారండి? ఎస్పెషల్లీ పేరెంట్స్కి ఏం చెప్తారు? లైక్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది మ్యామ్.
ఇంకా మనం భయపడట్లేదు అక్క. అసలు చెప్పాలంటే లైక్ మాకు ఒక టైం పెడతారు నైట్ కూడా, ఒకవేళ సపోజ్ బయటికి వెళ్ళినా కానీ టైం లోపలికి రమ్మంటారు. అండ్ సిగ్నేచర్ పెట్టాలి వెళ్ళేటప్పుడు. సో మేడం కి కాల్ చేసి పర్మిషన్ తీసుకోమంటారు. సో మానిటరింగ్ ఉంటుందా? ఉంటుంది మ్యామ్. హాస్టల్ కూడా కంప్లీట్ గా ఉంటుంది మ్యామ్. CCTV ఇవన్నీ ఉంటాయండి మీకు? అవన్నీ అబ్జర్వేషన్ ఉంటుందా? సో మనం అష్యూరెన్స్ ఇవ్వచ్చు ఆడపిల్లలకి బ్లైండ్ గా ఎంత దూరం నుంచి అయినా సరే ఇక్కడ దాకా వచ్చి జాయిన్ అవ్వచ్చు, సేఫ్ గా ఉంటారని చెప్పొచ్చు. ఓకే, సో మీ అందరూ సరితకి ఏం చెప్తారు? ఎందుకంటే 4 months నుంచి కొంతమంది మీరు కూడా తనతో పాటు ఉన్నారు ఈ జర్నీలో. ఎవరైనా ఒక్కరు సరిత గురించి, సో తను 4 months అయింది ఇక్కడ జాయిన్ అయ్యని చెప్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్ ఎలా ఉండిందండి? మీరు పక్కనే ఉండి చూస్తూ ఉంటుంటారు కదా, ఎందుకంటే హాస్టల్ అన్నాక మీకు తెలుస్తూ ఉంటుంది ఆ ప్రాక్టీస్ ఎలా చేస్తూ ఉంటారు, ప్రిపరేషన్ ఎలా ఉంటుంది. అండ్ డ్రైవ్స్ వచ్చినప్పుడు, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు కూడా కొంత డిస్కషన్ మీకు జరుగుతూ ఉంటుంది. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఏం ప్లస్ అయింది అనుకుంటున్నారు ఇక్కడ? ఎస్ మ్యామ్, నేను తన్ని ఒక వన్ మంత్ కాకపోయినా ఒక 4 weeks నుంచి నేను తను చూస్తున్నాను. నేను కూడా రీసెంట్గానే ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట. ఓకే, తను కూడా నా బెడ్ దగ్గరే. తన్ని చూస్తుంటే, ఇంటర్వ్యూ చూస్తుంటే నేను కూడా అలా అటెండ్ అవ్వాలి, ఆ స్ట్రాంగ్నెస్, కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా మోటివేట్ అయింది అనమాట. ఓకే, యాక్చువల్లీ తనకి జాబ్ రావడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. తను చూసి నేను కూడా ఇలాగే క్రాక్ చేయాలి అని. గ్రేట్. అసలు థాట్ రావడం, అలా ఇన్స్పైర్ చేయడం చిన్న విషయం కాదు. గుడ్. ఇంకా నేను కూడా తన్నే ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడే ప్లేస్ అవ్వాలని చాలా బాగా గట్టిగా ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ నీదే అవుతుంది, మేము కూడా గట్టిగా మేనిఫెస్ట్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ. అండ్ సేఫ్టీ గురించి ఏదైనా ఒక పాయింట్ చెప్పరండి, ఎందుకంటే పేరెంట్స్ ఎక్కువగా మన వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఎంత దూరం నుంచి చూసినా సరే అరే ఇది దూరం, పిల్లలకి ఎలా ఉంటుంది అన్న పాయింట్ దగ్గర ఎక్కడో ఆలోచిస్తారు. వాళ్ళకి స్ట్రాంగ్ ఒక పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇది హాస్టల్లో కాకుండా నేను అసలు ఫ్యామిలీ హోమ్లా ఫీల్ అయ్యాను అనమాట. రియల్లీ మ్యామ్. బట్ మ్యామ్ కూడా మ్యామ్ మాట్లాడే విధంగా, సార్ ఇవాళ చాలా కమ్యూనికేట్ అయ్యాం మేము. ఓకే, వే ఆఫ్ టాకింగ్ నాకైతే బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అమ్మ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్స్ ఎలాట్.